హాయ్ హలో మామాస్ అండ్ సిస్టర్స్. ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ సెప్టెంబర్లో నేను కింద పడిపోయాను 90 ఫీట్లో సంగీత్ క్లాస్కి వెళ్ళొచ్చేటప్పుడు. మీతో షేర్ వెళ్ళి వస్తుంటే మా అమ్మాయి నా బాడీతో చేత్తో ఇలా ఫోర్స్ఫుల్గా మమ్మీ ఎందుకు ఇలా పుట్టావు, నీ బాడీ ఏంటి ఇంత సాఫ్ట్గా ఇంత మెత్తగా ఉందని ఎట్లా పడితే అట్లా చేసేసింది. వద్దక్షయ మమ్మీ పడిపోతాను. అప్పుడు నా వజన్ వచ్చి 83 అనుకుంటా, 83, 84. స్లిప్ అయ్యి పడేసరికి కాలు ఇలా ఉన్న కాలు ఇలా మెలికపడి చెప్పులో ఇలా అయిపోయి నడవడానికే రాలేదు. ఆ సైడ్ హీల్ దగ్గర సైడ్ ఉంటుంది కదా బోన్, చూపిస్తాను మీకు. ఇదంతా ఎంత అయిపోయింది, ఇదంతా కప్పలాగా అయింది. ఉన్న కాలు ఇటు తిరిగింది చెప్పు లోపలే, ఇదంతా నొప్పి. ఈ కాలం చూసి ఈ కాలు కూడా కొద్దిగా లైట్గా నొప్పి ఏంటో తెలీదు. నొప్పి మటుకి ఇది మటుకి ఇక్కడ పడిన దగ్గర నుంచి ఇది నుంచి ఇక్కడ అంతా ఏదో నరం ఇదైంది పట్టుకుంది అనుకుంటున్నా. ఇది వరకు పట్టుకుంది నరం. అది అలా ఉంచితే నాకు 15 టు ఆ మధ్యలో 20 సంవత్సరాల మధ్యలో మా ఫ్యామిలీనే మర్డర్ చేయడానికి చూశారు పక్కనోళ్ళు. మా అమ్మగారు కాంగ్రెస్ పార్టీలో ఇలా పార్టీలో ఉండేది మహిళా మండలిగా. అంటే జంపాల సత్యరామయ్య గారి ఇంటికి వెళ్ళొచ్చి ఆయన తెలుసు, బొమ్మసాని తెలుసు మా అమ్మగారికి. ఇదేంటంటే రాము, జోగి వాళ్ళు తెలుసు. వాళ్ళు పొద్దున్న లెగితే మా అమ్మ దగ్గరే ఉండేవాళ్ళు. జోగి రామన్న, రమేష్ అన్న కాదు. రమేష్ అన్న సైలెంట్ ఉండేవాడు. దేవినేను మా అమ్మగారికి తెలుసు ఎంతవరకు అంతవరకు. వాళ్ళకి అడిగితే మా అమ్మగారి గురించి చెప్తారు. ఆ టైంలో ఒకడు ఏదో మత్తు పదార్థం తీసుకొని మా డాడీని తల మీద కొడితే డాడీకి 20 కుట్లు పడినాయి. నెత్తి పగిలిపోయింది మధ్యకల్లా. అప్పటికే మా డాడీ హెల్త్ బాగాలేదు, కండిషన్ బిఫోరే. అయితే నేను డాడీని లేడీస్ని కొట్టరుగా అనుకొని లేపడానికి వెళ్తే నన్ను చేతి మీద నడుము మీద వేశాడు. పెద్ద మొద్దు, చాలా లా ఉంది, చాలా బారుంది. అప్పటికే వాడికి పెళ్ళి కాలేదు. ఇప్పటికి వాడికి కళ్ళు కనిపించట్లేదు. ఇల్లంతా చెల్లా చెదరం అయిపోయింది, ఫ్యామిలీ అంతా వాళ్ళది. ఇప్పుడు సారీ చెప్తే ఏం లాభం, అదొక్కటి ప్రాబ్లం. డ్యాన్స్ చేసినా ఏమన్నా చేసినా కానీ అది దేవుడే బతికిస్తున్నాడు నన్ను. ఆ దేవుడి దయతోనే బతకటం. నాకు తెలిసి ఇది రెండో జన్మ అనుకుంటున్నా. అది ఓం నమ శివాయ.